నర్సిపేట నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరం కలిసి పూజ చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మాజీ ఎమ్మెల్యే గణేష్ అవగాహన లేకుండా నర్సిపట్నం సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మంచి పని కాదు. వాస్తవానికి సేన్సాగర్లో కూడా బుద్ధుడి విగ్రహం ఉంది. విగ్రహం ఆవిష్కరణ జరిగిన తర్వాత ఆ విగ్రహాన్ని స్థాపించినందుకు చేసినటువంటి అందరినీ బయటికి తీసుకెళ్తుంది. అలాగే దీన్ని కూడా సంక్షేమానికి అలాగే అభివృద్ధికి నర్సిపట్నం టూరిజం డెవలప్మెంట్ కూడా దోహదపడతాయి. అయితే ఇతను మర్చిపోయాడు. ఇతను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, సరుగుడు వెళ్తా గుమ్మడికొండ బ్రిడ్జి మీద ఆగి అక్కడ నల్గొండమ్మ తల్లి గుడిని నేను ఉన్నాను వేసేయండి అలాగే నీటిలో కట్టించాడు. ఇప్పటికీ ఆ సగం పూర్తయిన గుడి అక్కడ అలాగే ఉంది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు సార్ గుర్తు తెచ్చుకుంటే మంచిదని మాజీ ఎమ్మెల్యేకి చెప్తాం. మీరు ఏమన్నా చేయండి. ఇప్పుడు ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా చూడు. నువ్వు అప్పుడు మమ్మల్ని అడిగావు, మేము విశాఖపట్నం రాజధాని చేస్తుంటే మీ ఉద్దేశం ఏంటని చెప్పాం. మేము అప్పుడున్న రైతుల్ని మోసం చేయదలుచుకోలేదు. ఆ వేళ జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు కాబట్టి మేము అమరావతికి కట్టుబడి ఉన్నాం. ఈవేళ మావి గన్నాలు కానీ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాడు. దానికి నీ ఉద్దేశం ఏంటో కూడా చెప్పు. రాజధాని విశాఖపట్నం ఎత్తేసినట్టేనా మీ దృష్టిలోనూ? ఇంకా ఏమన్నా ఉందా ప్రతిపాదన? మళ్ళీ అది సంవత్సరానికి ఒక కొత్త ప్రతిపాదనతో వస్తే దాన్ని గంగిరెద్దులాగా మీరు అందరూ తల ఊపే ఉద్దేశంతో ఉన్నారో ఒకసారి నిర్ణయించుకొని నర్సిపట్నం ప్రాంత అభివృద్ధికి నువ్వు మాజీ ఎమ్మెల్యేగా దోహదపడితే ప్రజలు హర్షిస్తారు, గౌరవిస్తారు. ఆ రకమైనటువంటి పద్ధతి లేకపోతే ఎప్పుడూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా మీకు రాదని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నంలో పెద్ద చెరువు వద్ద ప్రారంభించినటువంటి సృష్టి క్షేత్రం కోసం దానికి ఆటంకాలు పెడుతున్నటువంటి మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గణేష్ పెట్టిన ఆటంకాలు విషయాన్ని పెట్టి ఈరోజు నాతవరం మండలంలో శివాలయం వద్ద నాతవరం మండల నాయకులు పెద్దలు అందరూ కలిపి ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారండి. దానికోసం మేము మాట్లాడాలనుకున్నాము. మీకు విషయం చెప్పాలనుకుంటున్నామండి. గణేష్ గారు, మీ ఊరైనటువంటి కొత్తపల్లిలో మీరు పదవిలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఒక చెరువు ఉంది కదండి, మీ ఊర్లో చెరువు కూడా ఉంది కదా, ఆ చెరువులో కూడా మీరు శివుడి విగ్రహాన్ని కట్టించారు. దాని సర్వే నెంబరు 197 సర్వే నెంబరు, విస్తీర్ణం 3 ఎకరాల 24 సెంట్లు ఉన్న ఆ చెరువులో మీరు కూడా ఒక శివుడి విగ్రహం కట్టించారు కదా. అప్పుడు మా వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో డెవలప్మెంట్ జరుగుతుంది కదా, దేవుడి విగ్రహం కోసం వాళ్ళు కడుతున్నారు కాబట్టి మనకు అక్కడ డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి మా నాయకులందరూ కూడా ఎవరు కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారంటే మీరు ఒకసారి గమనించండి. మీరు చేసిన తప్పు ఏంటనేది మీరు ఒకసారి గమనించాలా. ఈరోజు దేశం మొత్తం కూడా నర్సీపట్నం వైపు చూసేటట్లు అని చెప్పి మీరు అయ్యన్న పాత్ర గారిని ఏదో ఒక బురద జల్లాలి ఏదో చేద్దామని చూస్తున్నారు. అది తప్పండి. మీరు చేసిన తప్పు ఏంటో చూడండి. మీరు 3 ఎకరాల 24 సెంట్లలో విగ్రహం కట్టినప్పుడు అడ్డురాని నీరు వెళ్ళడానికి పొలాలకు అడ్డురాని నీరు ఈ రోజు ఇంత పెద్ద చెరువులో నీరు అడ్డు వస్తుందని చెప్పి ఏ రైతులని మీ దగ్గరికి వచ్చి చెప్పారా? ఓ రైతులు వచ్చారు మాకు ఆటంకం అయిపోతుందని